ప్రకటన గ్రంథము మరి 3వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాం. నువ్వు చదవగలుగుతామా? చదువురా. తెలియదా? సరే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. ఇక్కడ చూడండి, చదువుకున్న వాక్యములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలకు ఆయన వర్తమానం పంపిస్తున్నాడు. 7 సంఘాలు 7 సంఘాలు ఇవన్నీ కూడా 7 అనే మాట, దీపవృక్షం కూడా 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, ఇట్లా 7 అనే మాట ఇది దేవుని సంఖ్య. 7 సంఘాలకు కూడా దేవుడు ఒక వర్తమానం ఇస్తున్నాడు. ప్రతి సంఘానికి కూడా వారి యొక్క విశ్వాసం కొలది, వారి యొక్క ఆసక్తి కొలది దేవుడు ఏ సంఘానికి ఏ వర్తమానం ఇవ్వాలో ఇస్తున్నాడు. 7 సంఘాలు. ఇప్పుడు మనం చదువుకునే సంఘము లవదోకియ సంఘము. ఇది చివరి సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఏ సంఘంతో మాట్లాడినప్పుడు కూడా నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుతాను, నాకు మరుగైనది ఏది కూడా లేదు. ఎందుకంటే సంఘము నా శరీరమై ఉన్నది, నా శరీరమై ఉన్నది కాబట్టి, మీరు నా వారై ఉన్నారు కాబట్టి నాకు మరుగైనది ఏది లేదు. నీ క్రియలు నేను ఎరుగుతాను, నాకు అన్ని కూడా తెలుసు. నీ విశ్వాసం ఏమిటో, నీ భక్తి ఏందో, నీ ప్రవర్తన ఏందో, నీ పరిశుద్ధత ఏందో, నీ క్రియలేందో అన్ని కూడా నేను ఎరుగుతాను. నువ్వు దాచిపెట్టినా కూడా దాగదు అని అంటున్నాడు. ఇక్కడ ఈ లవదోకియ సంఘము కూడా ఏమన్నంటే నీ క్రియలు నేను ఎరుగుతాను. నువ్వు మంచివాడవా చెడ్డవాడవా అనేది నువ్వు చెప్పనవసరం లేదు, నాకు తెలుసు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో నాకు తెలుసు. 7 సంఘాలకు కూడా ఈ విధమైన నేను ఎరుగుతాను. నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అని దేవుడు అన్ని విధాలుగా మొదటిగా నీ క్రియలో నేను ఎరుగుదును, నేను నిన్ను ఎరుగుదును అనేసి అంటున్నా. చూడండి, ఇక్కడ ఈ లవదోకియ సంఘము ఎలా ఉన్నదంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైను లేవు. నీవు చల్లగానైను వెచ్చగానైను ఉండిన మేలు అంటున్నాడు. ఈ సంఘము స్థితి ఎలా ఉందంటే చల్లగా లేదు, వెచ్చగా లేదు, నులివెచ్చగా ఉందంట. చూడండి, కొన్ని సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో ఆ సంఘాలు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాయి. దేవుడు వాటికి ఇచ్చిన జీవకిరీటం ఇచ్చాడు. కానీ లవదోకియ సంఘం మాత్రము ఎలా ఉందంటే నులివెచ్చని స్థితి. అంటే అటు ఇటు కాని స్థితిలో ఉన్నది.
ఈ అంత దినములలో కూడా ఇది చివరి సంఘం. ఏడు సంఘాలకు దేవుడు రాయమని ఇస్తున్నాడు. 7 సంఘాలకు వర్తమానం ఇస్తున్నాడు. ఇది 7వ సంఘము, లాస్ట్ సంఘం అన్నమాట. ఈ సంఘం పరిస్థితి ఎలా ఉందంటే నులువెచ్చని స్థితి. ఉంటే చల్లగానైనా లేదు, వెచ్చగానైనా లేదు. ఈ అంత దినములలో అంటే యేసు ప్రభువు రాబోతున్నాడు. ఈ అంత దినాలలో కూడా ఇప్పుడున్న సంఘ పరిస్థితి, సార్వత్రిక సంఘం ఈ విధంగా ఉందన్నమాట. దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాపించినాడు. కానీ ఆయన రాపించినట్టుగానే ఇప్పుడు సార్వత్రిక సంఘం అంతా కూడా అట్లనే ఉంది, నులువెచ్చగా ఉంది. ఇక్కడ గమనించండి, 2 పడవల మీద కాలు వేసి ప్రయాణం చేస్తే చేరవలసిన గమ్యం చేరుతారా? చేరలేరు. 2 పడవల మీద కాలు వేసి ప్రయాణం చేస్తే ఎక్కడో ఒక మధ్యలో పడిపోవాల్సి వస్తుంది, గమ్యానికి చేరుకోలేవు. 2 తలంపుల మీద 2 మార్గాలను ఎంచుకుంటే నువ్వు ఏ గమ్యానికైనా చేరాలనుకుంటే అది చేరలేవు. ఇదే నులువెచ్చని స్థితి. అందుకని సంఘముతో అంటున్నాడు, నీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి, నువ్వు ఏది కావాలో ఎంచుకో, కానీ నులువెచ్చగా మాత్రం ఉండకు, అట్టిటిగా మాత్రం ఉండకు. ఇక్కడ చల్లదనం గురించి మాట్లాడదాం. నువ్వు చల్లగానైనాను లేవు అంటున్నాడు. చల్లదనం అంటే దేనికి సూచన అంటే వాళ్ళు అసలు యేసు ప్రభువునే నమ్మరు. చల్లదనం అంటే చచ్చుబడిపోయిన వాళ్ళు అని అర్థం. ఆత్మీయతలో చచ్చిపోవడం, కృషించిపోవడం, చీకటి జీవితం అంటే ఒక విధంగా చచ్చిన శవంతో సమానం అన్నమాట. వాళ్ళు దేవుని నమ్మరు. యేసు ప్రభు అన్న ఇష్టం ఉండదు, యేసు ప్రభు సువార్త అన్న ఇష్టం ఉండదు. పూర్తిగా విరుద్ధంగా ఉంటారు, వ్యతిరేకిస్తారు. దేవుడు అంటేనే అసలు నచ్చదు వాళ్ళకి. దేవుని మాటలన్నా కూడా అసలు పట్టించుకోరు, విచ్చలవిడిగా జీవిస్తారు, దేవుడు లేడని చెప్తారు. మేమే దేవుడము, మా కడుపే దేవుడు, మా తల్లిదండ్రులే దేవుడు, వాళ్ళకి కనిపించే దేవుళ్ళు అయిపోతాయి. కానీ యేసు ప్రభువు నమ్మరు, యేసుక్రీస్తు మాటలను అంగీకరించరు. వారు చెప్తున్నా కూడా వినరు. ఎందుకంటే చచ్చిపోయారుగా, చచ్చిన స్థితి. ఇప్పుడు చచ్చిన శవం దగ్గర పోయి మనం కొట్టినా స్పందించదు, ఒక సిమెంట్ బస్తా ఎత్తేసినా స్పందించదు. వాళ్ళు పూర్తిగా చచ్చుబడ్డారు. ఇగో చల్లదనము ఎవరంటే అసలు యేసు ప్రభువును, నిజ దేవుడుని, లోకరక్షకును, దేవుని సువార్తని ఎరగని వారు చల్లదనం కలిగిన వారు అన్నమాట. కాబట్టి ఇంకొకటి ఉంది, వెచ్చదనము. ఏంటిది? వెచ్చదనం అంటే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటారు, సువార్తను అంగీకరిస్తారు, దేవుడంటే, క్రీస్తు అంటే ఆసక్తి కలిగి ఉంటారు, ఉజ్జీవం కలిగి ఉంటారు, విశ్వాసం కలిగి ఉంటారు, ఆత్మీయత కలిగి ఉంటారు, రోషం కలిగి జీవిస్తారు, దేవుని మాటలు మనసు పూర్తిగా అంగీకరిస్తారు. ఏది ఏమైనా ప్రాణానికైనా సిద్ధపడతారు, కానీ యేసు ప్రభువును వదలరాలు. ఎందుకంటే మండే అగ్నిలాగా ఉంటారు. వెచ్చదనము మండే అగ్నిలాగుంటారు. వారు మండుచు అనేకులు మండిస్తారు. క్రీస్తు కొరకు నిలబడతారు. కష్టమైన, నష్టమైన,
రోగమైన, బాధైన, వేదనలైన ఏదైనా కూడా ఈ వెచ్చదనములు ఉన్నవారు యేసుక్రీస్తు కొరకు నిలబడతారు. పాపాన్ని జోలికి వెళ్ళరిగా, లోకాశలను అనుసరించరు. యేసుక్రీస్తు వాక్యాన్ని, ఆయన మాటలు మనసులో పెట్టుకొని వాటి ప్రకారం జీవిస్తారు. లోకం చెప్పినట్టు నడవరు, క్రీస్తును పోలి నడుచుకుంటారు వాళ్ళు. ఆయన సువార్త అంటే ఆసక్తి ఉంటుంది, ఆయన సన్నిధి అంటే ఆసక్తి ఉంటుంది, ఆయన రాజ్యానికి వెళ్ళాలి, ఆయన చెప్పినట్టుగా జీవించాలి అనే ఆసక్తి ఉంటుంది. వెచ్చదనం కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు. ఇంకా మూడోది అంటున్నాడు, నులువెచ్చగా ఉండకూడదు. నులువెచ్చగా, ఇప్పుడు చల్లదనం ఏమో అసలు వీళ్ళు దేవుని నమ్మరు, సువార్తనే అంగీకరించరు, యేసు ప్రభువుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటారు వాళ్ళు. కానీ వెచ్చదనం కలిగిన వారు యేసుక్రీస్తుని మనసు పూర్తిగా అంగీకరించి ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉంటారు, ఆయనను ప్రేమిస్తారు, ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కానీ నులువెచ్చని తనం ఉంది కదా, అంటే నులువెచ్చ అంటే కొంత చల్లదనం కలుస్తుంది, కొంత వెచ్చదనం కలుస్తుంది అన్నమాట. దీన్ని నులువెచ్చని తనం అంటారు. అంటే అటు కాదు ఇటు కాదు అంటారు, అది కావాలి ఇది కావాలంటారు. కొన్ని దేవుని క్రియలు చేస్తారు, కొన్ని లోకం క్రియలు చేస్తారు. నేను దేవుల్లో ఉంటాను, లోకంలో కూడా ఉంటాను. మందిరానికి వస్తాను, బయటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. యేసుక్రీస్తు మాటలంటే అంతగా అంగీకరించరు, యేసుక్రీస్తుని కూడా అంతగా ద్వేషించరు. అంటే న్యూట్రల్గా ఉంటారు అనమాట. అంటే అటు కాకుండా ఇటు కాకుండా, వెనక పోకుండా ముందుకు పోకుండా. యేసుప్రభు అంటే ద్వేషం ఉండదు, యేసుప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించరు. ఇది నులువెచ్చని స్థితి. ఇది దేవుడు వద్దు అంటున్నాడు. నులువెచ్చగా ఉండకు. దేవునికి కావాల్సింది నమ్మకమైన వారు కావాలి. కొద్ది మంది ఉన్నా కూడా నమ్మకమైన వారు కావాలి. కానీ భక్తిహీనులు కాదు దేవుని కావాల్సింది, నులువెచ్చమైన వారు కాదు దేవుని కావాల్సింది. అలాంటి నులువెచ్చన కలిగిన వారు రెండు పొడల మీద కాలేసి ప్రయాణించే వాళ్ళం. మాకు దేవుడు కావాలండి, మాకు పరలోకం కావాలి. ఇప్పుడు ఎవరినన్నా వెళ్ళి అడగండి, ఏమయ్యా నరకానికి పోతావా అంటే పోతాంటారా? లేదు, ఎవ్వలైనా అన్యులైనా కూడా అంటారు. దేవుని నమ్మని వారు కూడా ఏమంటారంటే, అమ్మో నేను పోనయ్యా, నరకానికి పోను, ఆ యాతన పడను అంటారు. మరి ఏడిపోతావు? స్వర్గానికి పోవాలి. అంటే స్వర్గానికి పోవాలని ఆశ ఉంటుంది, కానీ మరి వెచ్చగా జీవించలేరు. అంటే ఒకవైపు ఏమో పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, కానీ వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా చల్లదనంగా ఉన్నాయి, నులువెచ్చగా ఉన్నవి, లోకానుసారమైనవి ఉన్నవి. అంటే దేవునికి రాజ్యాన్ని వెళ్ళాలనుకుంటారు, కానీ దేవుని చిత్త ప్రకారం నడుచుకోరు. ఎలా వెళ్తారు వాళ్ళు? పోరు. పరలోకం వెళ్ళిన ఆశ ఉంటుంది, కానీ ఆ మార్గంలో నడవరు వారు, విశాలమైన మార్గంలో నడుస్తారు. అంటే నులువెచ్చని స్థితి. అక్కడ వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ ఈ లోకాలు ఉన్నారు కాబట్టి ఈ లోకాశలు జీవించాలని ఇంకొక ఆశ. మరి ఈ లోకాశలు జీవిస్తే అక్కడికి ఎట్లా వెళ్తావు? నో. అవ్వ కావాలి బువ్వ కావాలంటే వస్తుందా? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నువ్వు ఏదన్నా ఒకటి మార్గం ఎంచుకో. రెండు మార్గాల మీద, రెండు తలంపుల మీద నడవకు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని ప్రజలండి వాళ్ళు.
దేవుడు వాళ్ళని ఎంతో కాపాడినాడు, ఎంతో ప్రేమించినాడు. శత్రువులందరూ కూడా వాళ్ళని అసలు ఈ ప్రపంచంలో ఆకాశం కింద లేకుండా చేయాలని చూసినారు. కానీ దేవుడు ఎన్నుకున్న జనాంగం కాబట్టి శత్రువులందరూ కూడా లేకుండా చేసినాడు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అని ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం అంటే ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళు యూదులు అంటారు, ఇజ్రాయెల్ కూడా అంటారు. వాళ్ళు ఎవరు తెలుసా? దేవుని బిడ్డలు, యేసుప్రభు బిడ్డలు అన్నమాట. వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు అప్పట్లో, 4000 సంవత్సరాల క్రితం. దేవుడు అప్పటి నుంచి వాళ్ళు నడిపిస్తూ వస్తున్నాడు. వాళ్ళని లేకుండా చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా లేకుండా అయిపోయినారు. ప్రతి సామ్రాజ్యాలు కూడా లేకుండా అయిపోయినాయి. ప్రతి శత్రువు కూడా లేకుండా అయిపోయినారు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. చూడండి, ప్రపంచంలో 1 కోటి మంది జనాభా ఉంటారు వాళ్ళు. అంత చిన్న జనాభా, కానీ చాలా తెలివి కలిగిన వాళ్ళు. ఒక రోజు ఏమైందంటే వాళ్ళు భక్తిహీనత వచ్చేసింది, నులివెచ్చనితనం వచ్చేసింది. దేవుడు అంతగానో శత్రువు చేతుల నుంచి తప్పించి, ఎర్ర సముద్రం దాటించి, ఎరుకో గోడలు కుప్పగూల్చి, యోర్దాను నదిని దాటించి, ఆకాశం నుంచి మన్నాను కురిపించి, మారా నీళ్లను మధురముగా మార్చి, దేవుడు 40 సంవత్సరాలు వారిని చిన్న పిల్లల్లాగా ఆయన భుజాల మీద, రెక్కల మీద మోసుకుంటూ వచ్చి వాళ్ళకు ఒక సొంత దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఇచ్చాడు. అంతగా చేస్తే వాళ్ళు ఏం చేసినారు? విగ్రహాలకి పూజించిన. మరలా లోకాలు ఉన్నారు కదండి, ఈ శరీరం ఎప్పుడు లోకాశలకే ఆకర్షమవుతుంది. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి అన్ని దేవతలను పూజించినారు. మరలా దేవునికి అసహ్యమైన పనులు చేసినారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలియా ప్రవక్తను పంపించి, ఓ ఇజ్రాయేలారా, ఎందాక మీరు 2 తలంపుల మీద ఉంటారు? ఎందాక మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మీద తడబడుతూ ఉంటారు? మీరు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, లేకపోతే బయలు దేవతలైతే మీరు బయలును అనుసరించండి, కానీ అటు ఇటు మాత్రం ఉండొద్దు అంటాడు ఏలియా ప్రవక్త. ఒకవేళ ఇగో ఈడ బలిపీఠం కడుతున్నా, ఇప్పుడు ఈ బలిపీఠం మీద ఒక దూడను పెడదాం, ప్రార్థన చేయండి. మీరు మీ దేవతలు ఇప్పుడు అనుసరిస్తున్నారు కదా, దేవుని వదిలిపెట్టి మీరు అనుసరించే దేవతలకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఇక్కడున్న బలిపీఠాన్ని, దహనం బలిపీఠమును అగ్ని చేత మండితే ఆ దేవుడే అని నేను కూడా నమ్ముతా. మీరు అనుసరిస్తున్న దేవుడినే, దేవతలు నేను కూడా నమ్ముతా. కానీ నా దేవుడు ఒకవేళ నేను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తే మీరందరూ కూడా యెహోవానే అనుసరించాల మరలా అన్నారు. వాళ్ళు సరే అన్నారు. ఇక ఒక బలిపీఠం కట్టిరు, ఆ బలిపీఠం మీద ఒక దూడను పెట్టిరు. ఇక పొద్దునుంచి సాయంత్రం వరకు కేకలు వేస్తూ, అరుస్తూ, ఏడుస్తూ, కోసుకొని ఎంతో రోదన చేస్తున్నారు. కానీ వాళ్ళ బయలు దేవతలు మాత్రం సమాధానము ఇవ్వలేదు. ఆ దహన బలిని దహించలేకపోయినాయి. అప్పుడు ఏలియా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, ఇక మా వల్ల కావట్లేదు అన్నారు. అప్పుడు ఏలియా ఏం చేసినంటే ఆ బలిపీఠను మరలా చక్కపరిచి దేవునికి ప్రార్థన చేసిన, అయ్యా ఈ ప్రజలు చెడిపోయినారు, నీవే నిజదేవుడు నీరు తెలుసుకుంటకు ఇప్పుడు నా ప్రార్థన ఆలకించి ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఈ బలిపీఠను దహించు నాయనా, ఈ బలిని దహించు అని ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసినట్టు అంతే. వాళ్ళేం పొద్దున్నా చేసినారు, రక్తాలు గారిపోంగా కోసుకొని, బలిపీఠం కూడా చెడిపోయేటట్టుగా ఉన్నది. కానీ ఏలియా మాత్రం మరలా మంచిగా చేసి చిన్న ప్రార్థన చేసినారు. చిన్న ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి దేవుడు అగ్ని కురిపించి ఆ దహన బలిని దహించినాడు. అట్లా దిగొచ్చింది ఆకాశం నుంచి.
ఎమ్మటే ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మా తప్పు అయిందయ్యా, ఇంకా మేము అనుసరించమే దేవతల్ని, నీవే దేవుడు వేసయ్యా అని మరలా యేసు ప్రభువు తిరుగుతారు. చూడండి, రెండు తలంపుల మీద ఉంటే నష్టం కలుగుతుంది, అపజయాలు కలుగుతాయి. చీకట్లో నడుస్తావు, అసమాధానం ఉండదు, ఏం చేస్తున్నావు నీకే అర్థం కాదు. అందుకనే నువ్వు రెండు తలంపులు, రెండు మార్గాలు ఎంచుకోవద్దు. మీరుంటే దేవుని వైపైన దేవుడిని అనుసరించండి, లేకపోతే లోకాన్ని అనుసరించండి, కానీ నులివెచ్చగా మాత్రము ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. అందుకని దేవుడు కూడా ఏమన్నా బలవంతం చేస్తలే. నువ్వు వెచ్చగానైనా ఉండినా చల్లగానైనా మేలు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. ఈ రెండిట్లో ఏది ఎంచుకున్నా నీకు మేలు. కానీ నులివెచ్చగా మాత్రం ఉండకు. అలా ఉంటే ఏమంటున్నాడు? నా నోట నుండి నిన్ను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. దేవుని నమ్మకానికి అవమానం కదా నులివెచ్చనితనం. దేవుని నమ్ముకుంటారు, నమ్ముకొని నామకార్థంగా జీవిస్తారు. లోకులు ఎట్లయితే నడుస్తున్నారో మళ్ళా అలాగనే జీవిస్తున్నారు. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఇది నులివెచ్చని స్థితి. మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ మరల బయటికి వెళ్ళగానే అంతా కూడా తినడం, తాగడం, లోకానుసారంగా డాన్సులు వేయడం, లోకులు ఎట్లయితే జీవిస్తున్నారో అట్లా జీవించడం. ఇట్లా జీవిస్తే వాళ్ళ లెక్క నువ్వు కూడా నడిస్తే, వాళ్ళ లెక్క నువ్వు కూడా ఆడితే నీకేం మారు మనసు వచ్చింది? నువ్వు దేవుని బిడ్డవని ఎలా నమ్ముతారు? నిన్ను బట్టే కదా దేవుని నామం దూషించబడుతుంది. నువ్వు ఎక్కడ ప్రత్యేకించబడింది? అరే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంట, వీళ్ళు కూడా మనం ఎట్లా చేస్తున్నారు అట్లనే చేస్తున్నారు, వీళ్ళు కూడా తింటున్నారు, తాగుతున్నారు, ఏంది గొడవలేంది, ఈ బాధలేంది, ఈ శ్రమలేంది, ఇలా ఉన్నారేంది అని దేవునికి అవమానం కాదా? అందుకని రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మును బట్టే కదా దేవుని నామం దూషించబడుచున్నది. దేవుని నామానికి అవమానం తేవద్దు. నువ్వు నులివెచ్చగుంటే దేవుని నామానికి నువ్వు అవమానం తెచ్చేవాడిగా ఉంటావు. అలా ఉండకూడదు. నులివెచ్చని స్థితి తీసేసుకో. పరలోకం కావాలి, నరకం కావాలి అనుకోకు. దేవునిలో ఉంటాను, లోకంలో ఉంటాను అనుకోకు. కొన్ని దేవుని క్రియలు, కొన్ని లోకం క్రియలు. దేవుని మందిరానికి వస్తావు, పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తావు, లోకములకు వెళ్ళగానే లోకానుసారంగా లోకులు నడిచినట్టుగా లోక మర్యాదలు చేస్తావు. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఆయన అంటున్నాడు ఇట్లా ఉంటే, ఇంకోటి అంటున్నాడు ఉమ్ము వేస్తా అంట. ఏమంటున్నాడు? ఉమ్ము వేస్తా. ఆయన నోటి నుండి ఉమ్ము వేస్తా అంటే ఇంకా నీతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇక నువ్వు పేరుకే క్రైస్తవునివి, పేరుకే క్రైస్తవురాలి, కానీ నులివెచ్చగా ఉన్నావు కాబట్టి ఇంకా నేను హెచ్చరిస్తున్నాను, నీవు నా బిడ్డవుగా ఉండవు. నీలో ఉండను, నువ్వు నాలో ఉండవు. నువ్వు చేసే ప్రార్థన అంగీకరించను. నువ్వు మందిరానికి వచ్చిన ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు దేవునికి అన్ని ఇచ్చినా కూడా ఏ ప్రయోజనం ఉండదు. నీకు పరలోక రాజ్యమే దొరకదు. నీకు ఏది కూడా దొరకదు. నా యుద్ధ నుంచి నువ్వు ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని ప్రార్థనలు పెట్టినా, ఎన్ని గృహ కూడికలు పెట్టుకున్నా, నువ్వు ఏది చేసినా నీ జీవితం మార్చుకోపోతే, నీ బ్రతుకు మార్చుకోపోతే నీవు నాకు ఇష్టమైన బిడ్డవు కాలేవు అంటున్నాడు. కాబట్టి ఈరోజు చాలా మంది నూతనంగా మందిరానికి వస్తున్నారు, మరలా అటు ఇటుగా జీవిస్తున్నారు. ఇది సాతానికి అవకాశం ఇచ్చినట్టు. సాతానికి అవకాశం ఇవ్వద్దు. మనం నమ్మకంగా ఉండాలి, నులివెచ్చగా ఉండొద్దు. దేవుడు ఇప్పటికైనా ఏమంటాడంటే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఇప్పటికైనా మారు మనసు పొందు, ఇప్పటికైనా
నాలో నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికైనా అవకాశం ఇస్తాడు. పశ్చాత్తాపపడితే అవకాశం ఇస్తాడు. ప్రభువా, తెలవకుండా చేసినానయ్యా, ఏదో వాళ్ళు బలవంతం చేయడం వల్ల చేసినానయ్యా, ఏదో నా యొక్క ఆలోచన వల్ల తెలియక చేసినానయ్యా, నన్ను క్షమించాయా, నన్ను నీ బిడ్డగా స్వీకరించుకోయా, నీ పాత్రగా వాడుకోయా అంటే ఇప్పటికైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ చాలామంది ఇలా ఉండకుండా వారి జీవితంత కాలము పేరుకు క్రైస్తవులను జీవిస్తున్నారు, కానీ క్రీస్తు వల్ల జీవించలేట్లు, క్రీస్తుని పోలి నడుచుకోవట్లేదు, దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉంటున్నారు. ఎవరు తెలియదండి మీ క్రియలు? దేవుని తెలియదా? మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నావు, బయట వెళ్ళగానే నులివెచ్చగా ఉంటున్నావు, ఎవరు తెలియదు? అందుకనే అంటున్నావు, నీ క్రియలు నేను ఎరుగుతాను. నువ్వు మనుషులు ఎవరు చూడకపోవచ్చు, నువ్వు చేసేన్ని మనుషులు ఎవరు చూడకపోవచ్చు, మనుషులు తెలియకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడని జాగ్రత్తగా. దేవుని కను దృష్టి ప్రపంచమంతా, భూమి అంతా సంచరిస్తుంది. ఆ కన్నుల నుంచి ఎవరు తప్పించుకోలేరు. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఏం చేస్తారు? ఎవరన్నా దొంగతనం చేస్తే, ఏదన్నా ఆలీలు వచ్చి ఏదైనా తీసుకుపోతారని ఏం చేస్తారు? సీసీ కెమెరాలు పెడతారు. అంటే ఆ ప్లేస్లో ఉన్నంత వరకు ఏదైనా జరిగితే అమ్మటే కూడా అవి గమనించి ఎవరైనా తప్పు చేస్తే చూపిస్తారు. అయితే ఈ ప్లేస్ వరకే ఆ సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ దేవుని కన్నులు మాత్రము ప్రపంచమంతటా సంచరిస్తున్నాయి. ఆ కన్ను దృష్టి నుంచి ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు, ఎవ్వరు తప్పించుకోలేరు. ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా, ఎంత జ్ఞానవంతులైనా తప్పించుకోలేరు. నీ క్రియలు నాకు తెలుసు, నీ నటన నాకు తెలుసు, నీ భక్తి నాకు తెలుసు, నాకు చెప్పనవసరం లేదు, ఎవరు చూడకపోయినా పర్వాలేదు, నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు ఆయన. దేవుని దగ్గర దాచలేము, ఒప్పుకోవాలి అన్నీ. నువ్వు ఎవరి దగ్గరైనా దాచుకో, కానీ దేవుని దగ్గర దాచుకో. దేవుడు ఏదో ఒక రోజు బట్టబయలు చేస్తాడు, అవన్నీ బయట పెడతాడు. అప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఏడవాల్సి వస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నులివెచ్చగా ఉండొద్దు. సంఘానికి వస్తున్నావు, పరిశుద్ధంగా, ఎంత అంటే మంచి పాటలు పాడతారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, తెల్ల బట్టలు వేసుకుని వస్తారు. కానీ బయటికి వెళ్ళగానే వాళ్ళ జీవితం అంతా కూడా ఒక సైతాను వాళ్ళు ఆవరించింది. అంతా కూడా సైతాన్ ఆలోచన. చూడండి, ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఈ నులివెచ్చని స్థితి తీసేసుకొని ఇప్పటికైనా దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. నీవు ఎలా ఉన్నావు? నీవు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించు. దేవుడు ఉమ్మివేయమునిపే, దేవుడు నిన్ను అసహించుకోక మునిపే, దేవుడు నిన్ను త్రోసివేయక మునిపే, రోసివేయక మునిపే పశ్చాత్తాపడి మారు మనసు పొందు. దేవుడు మరలా ఆయన జీవ కిరీటాన్ని నీకు దయచేస్తాడు. నీకు ఏదైనా కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఎవరినైనా స్వీకరిస్తాడు, కానీ నులివెచ్చని వారు మాత్రం స్వీకరించాడు. ఎంత పాపినైనా మారు మనసు పొందితే దేవుడు స్వీకరిస్తాడు, కానీ నులివెచ్చగుండి మందిరానికి వచ్చేవాడిని అస్సలు కూడా దేవుడు ఒప్పుకోడు. భక్తిహీనులుగా ఉండి వచ్చేవాడిని దేవుడు అస్సలు కూడా ఒప్పుకోడు. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధంగా జీవించుదాము, దేవుని నమ్మకంగా ఉన్నాం. మొదటిగా చల్లదనము దేవునికి విరుద్ధమైన ప్రజలు అన్నమాట, అది విరుద్ధమైన ప్రవర్తన. వెచ్చదనము దేవునికి ఇష్టానుసారమైనది. యేసుక్రీస్తు అంటే ఎంతో ప్రేమ కలిగి, ఆసక్తి కలిగి, రోషం కలిగి, పరిశుద్ధత కలిగి ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉంటారు. వెచ్చదనం. నులివెచ్చనితనం అంటే
అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు. దేవుని లేకుండా లోకంలో లేకుండా ఉంటారు. ఇది దేవునికి అసహ్యమైనది. నాలుగోదిగా ఉమ్మి వేయిస్తాడు. ఉమ్మి వేయకుండా ఉండాలంటే ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.